అయ్యో, తను పాయింట్లో 100 రూపాయలు పెట్టి మర్చిపోయినట్టున్నాడు. వెళ్ళి ఇచ్చేసి వస్తాను. ఏవండి, మీ పైన జేబులో 100 రూపాయలు పెట్టి మర్చిపోయినట్టున్నారు, తీసుకోండి. నువ్వు చాలా మంచి దానిలో ఉన్నావు. అదే వేరే వాళ్ళ భార్యలు అంటే డబ్బులు చూసుకుని దొంగతనంగా దాపెట్టుకునే వాళ్ళు. ఈ 100 రూపాయలు పెట్టుకో. అలానే నా తరపు నుంచి ఈ 100 రూపాయలు కూడా పెట్టుకో. థ్యాంక్ యూ అండి. అయ్యో, ఈ రోజు కూడా షర్ట్లో 200 పెట్టి మర్చిపోయినట్టున్నాడే. ఒక పని చేద్దాం, ఇచ్చేద్దాంలే. ఏవండి, మీరు ఈ రోజు కూడా ఈ షర్ట్లో 200 పెట్టి మర్చిపోయినట్టున్నారండి, తీసుకోండి. అరే, నువ్వు ఇలా చేసి నా మనసుని గెలుచుకున్నావు. ఓ పని చేయి, ఈ 200 పెట్టుకో. అలానే నా తరపు నుంచి ఈ 200 కూడా పెట్టుకో. థ్యాంక్ యూ అండి. అరే, దీంట్లో ఈరోజు ఒక్క రూపాయి కూడా పెట్టలేదు. నేనేమో మేకప్ కిట్ కొనుక్కోవాలనుకుంటున్నాను, అదేమో 3000 రూపాయలు. ఏం చేయాలి? ఒక పని చేద్దాం. మా ఆయన జేబులో నేనే 1500 పెట్టేసి మా ఆయనకి వెళ్ళి చూపిస్తే మళ్ళీ మా ఆయన నాకు 1500 ఇస్తాడు. ఇవి మొత్తం 3000 వచ్చేస్తాయి. నాకు అప్పుడు ఈజీగా మేకప్ కిట్ వచ్చేస్తుంది. ఏవండి, మీరు ఈ రోజు కూడా పాయింట్లో 1500 మర్చిపోయారండి. నేను పొద్దు నుంచి ఈ డబ్బుల కోసమే చాలా వెతుకుతున్నా, అస్సలు దొరకలేదు. చాలా థ్యాంక్స్. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. Download ShareChat.